అండి ఏప్రిల్ 3 షిఫ్ట్ 2కి సంబంధించి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సెంటర్ రివ్యూ. సో అభ్యర్థులు కాసేపట్లో రాబోతున్నారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాటి యొక్క స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ జేఈ మెయిన్స్కి, జేఈ అడ్వాన్స్డ్కి ఒక సన్నని గీత ఉంటుంది. దాని గురించి మనం లాస్ట్లో వివరిద్దాం ఈ జేఈ మెయిన్స్ గురించి. సో అభ్యర్థులు రాబోతున్నారు, మనం వాళ్ళ నుంచి ఈ లెవెల్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జేఈ మెయిన్స్ ఏప్రిల్ 3. ముందుగా ఈ వీడియో చాలా నాలెడ్జబుల్గా ఉంటుంది. లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఎగ్జామ్ ఉంది, ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? టఫ్. మ్యాథ్స్ పరంగా ఎలా ఉందమ్మా? మ్యాథ్స్ పర్లేదు. కెమిస్ట్రీ పేపర్ ఓవరాల్ ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? బాగానే ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? మీడియం. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ పర్లేదు. పర్లేదా? అంటే మ్యాథ్స్ ఏ విధంగా ఇచ్చాడు? అంటే చాప్టర్ నుంచి ఎక్కువ ఇస్తున్నాడు? ఏ చాప్టర్ నుంచి అన్ని ఈక్వల్ గా టాపిక్స్, మ్యాథ్స్ క్లిష్టమైన టాపిక్స్ నుంచి ఇలా వచ్చాయని కూడా ఏమైనా ఉన్నాయా? క్లాస్ కష్టతరమైన చాప్టర్స్ అంటే ఈజీగానే ఇచ్చాడు. కొన్ని క్వశ్చన్స్ అయితే టఫ్ గా ఉంది. కెమిస్ట్రీ పరంగా? కెమిస్ట్రీ పర్లేదు. కెమిస్ట్రీ పరంగా బాగా. కెమిస్ట్రీలో ఎక్కువగా అయ్యే చాప్టర్ కష్టంగా ఉంటుంది సంబంధించి. దీని నుంచి వస్తే మనం చేయలేము అనేటట్టు ఉంటుంది కదా చాప్టర్ ఒకటి. అది మన బట్టి నాకే ఈక్విలిబ్రియం కొంచెం కష్టంగా ఉంటుంది. ఫిజిక్స్ పరంగా? ఫిజిక్స్ అయితే ఫ్లూయిడ్స్ నుంచి నాకు ఫిజికల్ కెమిస్ట్రీ సంబంధించి ఎలా ఉంటుంది? ఫిజిక్స్ లోనా ఫిజికల్ కెమిస్ట్రీ ఉంటుంది? కెమిస్ట్రీలో ఫిజిక్స్. ఓకే. ఫిజిక్స్ పరంగా ఎలా ఉంది? డైరెక్ట్ గా ఇచ్చాడా, అంటే డైరెక్ట్ గా ఇచ్చాడా లేకపోతే తెగమక పెట్టేటట్టుగా ఇచ్చాడా? సూటిగా అడిగాడా? వన్ లైన్ ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా? వన్ లైన్ ఆన్సర్స్ ఏం లేవు. కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, కొన్ని చేయాలి. ఓకే. లాస్ట్ టైం మీరు రాసారా? రాసాను. ఈ సెకండ్ టైమా? సెకండ్. ఓకే. అడ్వాన్స్ మీరు తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలని. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? మ్యాథ్స్ టఫ్ ఉంది. మ్యాథ్స్ టఫ్ గా ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ మోడరేట్ గా ఉందా? పేపర్ ఓవరాల్ ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? ఫిజిక్స్, కెమిస్ట్రీ లాస్ట్ టైం రాసారా మీరు? మొన్న జేఈమెన్స్ సెకండ్ టైమా? ఓకే. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. అమ్మా ఈజీ ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? పర్లేదు. మ్యాథ్స్ పరంగా? బాగానే ఉంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ బాగానే పేపర్ ఈజీ అంటారా, టఫ్ అంటారా? మోడరేట్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయం ఫ్యామిలీ. ఈజీ, టఫ్ ఆర్ మీడియం? ఈజీ, టఫ్ ఆర్ మీడియం? ఈజీ, టఫ్. ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీ, టఫ్ ఆర్ మీడియం? ఈజీ చెప్పండి. ఈజీ, టఫ్ ఆర్ మీడియం? మీడియం ఉంది. మ్యాథ్స్ పరంగా? కెమిస్ట్రీ, ఫిజిక్స్ పేపర్ ఓవరాల్ ఈజీ అంటారు, టఫ్ అంటారు, మీడియం అంటారు? ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈజీ ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? మ్యాథ్స్ కొద్ది ఈజీగా ఉంది. కెమిస్ట్రీ, మ్యాథ్స్ న్యూమరికల్స్ కొద్ది కష్టంగా ఉన్నాయి. కష్టంగా ఉంది. మ్యాథ్స్ నుంచి కష్టంగా ఉంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ బాగానే ఉన్నాయి. మొత్తం 34 బిట్స్ పెట్టాను. మనకి జేఈ మెయిన్స్ లో కెమిస్ట్రీ నుంచి వచ్చే చాప్టర్ ఏది కష్టంగా ఉంటుంది? కెమికల్ బాండింగ్, ఇంకా మెటలర్జీ కొంచెం కష్టం ఎక్కువగా చూసుకోవాలి. మరి ఫిజిక్స్ పరంగా? ఫిజిక్స్ పరంగా అయితే వేవ్స్ నుంచి వేవ్ ఆప్టిక్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. పేపర్ ఓవరాల్ గా ఇప్పుడు వచ్చిన పేపర్ ఈ రోజు చూసుకుంటే షిఫ్ట్ సంబంధించి ఈజీగా ఉందా, పర్వాలేదు? లాస్ట్ టైం రాసారా మీరు జేఈ? ఫస్ట్ మొన్న రాసారా? మొన్న ఎగ్జామ్ అవ్వక ముందు జేఈ మెయిన్స్ ముందు తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత సెకండ్ అటెంప్ట్. సో ఈ 2 టైమ్స్ పెడతారా? ఇంటర్మీడియట్ లో సెకండ్ ఎగ్జామ్ ముందు ఒకసారి, పబ్లిక్ ముందు ఒకసారి, జనవరి ఒకసారి, ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్ ఒకసారి. సో అందులో క్వాలిఫై అయినా ఇందులో రాసుకోవచ్చు. ఎక్కువ వచ్చినా రాసుకోవచ్చు. అంటే బెటర్మెంట్ టైప్ అనమాట. తర్వాత ఇందులో కనుక పర్సెంటేజ్ గా ఎక్కువ వస్తే 75% ఎక్కువ వస్తే అదే అడ్వాన్స్ కి వెళ్తారా? అలాగని కాదు, అది తీసిన కటం బట్టి క్వాలిఫై అయితే అడ్వాన్స్ వెళ్తారు. ఓకే. అడ్వాన్స్ మీరు సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా విజయం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ సరే ఎలా ఉంది? ఎగ్జామ్ ఉంది. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? ఐపీ బిట్స్ ఇచ్చాడు. మ్యాథ్స్ పరంగా ఇచ్చాడు కానీ మిగతా రెండు పర్లేదు బాగానే ఉన్నాయి. మోడరేట్ ఉన్నాయి. ఫిజిక్స్ మోడరేట్ ఉంది. కెమిస్ట్రీ పర్లేదు చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయం ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. మీరు కనుక ఈ రివ్యూ చూసుకున్నట్లయితే పేపర్ అనేది సో ఒక్కొక్క స్టూడెంట్ అనేది ఒక్కొక్క వీడియో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు మీ వరకు వీడియోలు రావాలంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. పెట్టంగానే వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయం ఫేమస్ టీవీ. మీ సత్య.